విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాడిరాజు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ప్రమాదంపై విచారణ అయితే కొనసాగుతోంది. అన్స్ట్రాప్డ్ ఆర్గాన్ గ్యాస్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలో అయితే వెల్లడైంది. ఫైర్ బబుల్ ఏర్పడి విస్ఫోటనం జరిగిందని చెప్పి ఆర్ఐఎన్ఎల్ గుర్తించింది. నాసి రకం రసాయనాల వినియోగంతోనే ముప్పు ఏర్పడిందని తెలుస్తోంది. ఇక త్రిసభ్య కమిషన్ విచారణ ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే 2 రోజుల్లో నిన్న ఆల్రెడీ కమిటీ వచ్చింది. ఈ రోజు కూడా దాని గురించి విచారణ జరిగిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది బయటపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా అనుమానాలు బయటకు వచ్చాయి. ఏదైతే ప్రమాదానికి సంబంధించి సరైన మెయింటెనెన్స్ లేదు అని, అదేవిధంగా స్టాఫ్ మీద ప్రెషర్ పెరిగిపోయిందని, ఏదైతే క్రష్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు కారణాలు బయటకు వచ్చాయి. కానీ ఈ 3 మ్యాన్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రాజు, మరొకరు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో మొన్న జరిగినటువంటి ప్రమాద ఘటనలో విషాదాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోనే 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా మరో 6 అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ పరామర్శలు చేశారు. ప్రమాదానికి గల కారణాలు కూడా అడిగి తెలుసుకున్నారు. త్రిసభ్య కమిటీ విచారణ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా నిన్న సాయంత్రం అయితే స్టీల్ ప్లాంట్ కి చేరుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే 6 క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో అందులో ఒకరు పైడిరాజు అనేటువంటి ఒక క్షతగాత్రుడు అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించాయి. ఎంజిఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 3 చికిత్స పొందుతున్న వారిలో ఈ రోజు ఒకరైతే మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ కుటుంబంలో విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమయంలో అన్ట్రాప్డ్ ఆర్గాన్ గ్యాస్ అనేది అయితే ఒకటి వెలువడి అప్పటికప్పుడు కూడా ఉత్పత్తి అయ్యి దాని వలన ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఫైర్ బబుల్స్ అంటే ఏదైతే లిక్విడ్ ఐరన్ ఉందో, లిక్విడ్ ఐరన్ లో ఫైర్ బబుల్స్ గాలి బుడగలు ఏర్పడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అయితే ప్రాథమిక విచారణలో అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది రాజు? అంటే నిన్నటి నుంచి విచారణ చేస్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ కల్లా ఏమైనా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందా విచారణకు సంబంధించి? విచారణ కమిటీ అయితే ఇప్పటికే నిన్న సాయంత్రం 5 గంటల 5-6 మధ్య అయితే కంపెనీలోనికి వెళ్లి అక్కడైతే అధికారులని ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వివరాలు అయితే ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గ్యాస్ అన్ట్రాప్డ్ ఆర్గాన్ గ్యాస్ అనేది అయితే వెలువడినట్టుగా ముందు ప్రాథమిక విచారణలో ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. దీనివల్ల అంటే ఇక్కడికి వచ్చేటువంటి మైనింగ్ ఏదైతే ఉందో ఆ ఐరన్ ఓరు తీసుకురావడంలో నాణ్యత లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైతే దాని నిర్దిష్ట పరిమాణాలకు తగ్గట్టుగా ఉన్నటువంటి ఓరైతే రాలేదు. కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రమాదం, ఈ విస్ఫోటనం జరిగింది అని కూడా అయితే ప్రాథమిక విచారణలో అయితే తెలిసినట్టుగా సమాచారం అయితే మనకు అందుతుంది. దీని మీద పూర్తి విచారణ అయితే చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కమిటీ సభ్యులు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు రేపట్లో కూడా కమిటీ అంటే 3 రోజుల్లో విచారణ కమిటీ తన నివేదికనైతే సమర్పించాల్సి ఉంది. మరి ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికైనా విచారణ కమిటీ అయితే ప్రాథమిక నివేదికలు అయితే అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరొక 5 అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మళ్ళీ అందులో కూడా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో నిన్న విశాఖపట్నం వచ్చినటువంటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా కార్మికులు అడిగినటువంటి డిమాండ్ల మీద కొంత అసహనం కూడా వ్యక్తం చేయడం చూసాం. ఒకవైపు ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పాటుపడుతున్నాం, కార్మిక సంఘాలేమో లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాయంటూ కూడా ఒక సందర్భంలో మంత్రి నారా లోకేష్ కూడా అసహనం వ్యక్తం చేయడం పట్ల కూడా కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మా కష్టాన్ని మేము చెప్పుకుంటే వాళ్ళకి మేమేదో ఆరోపణలు చేస్తున్నాం అనే విధంగా మాట్లాడడం సరికాదంటూ కూడా కార్మిక సంఘాలు అయితే కూడా తీవ్రమైనటువంటి ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ లో ఉన్నటువంటి లోపాలను కప్పుకొచ్చి ప్రమాదాల కారణాలను కూడా దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పూర్తి విచారణ, న్యాయపరమైనటువంటి విచారణ చేయాలని చెప్పి కూడా ఆ కార్మిక సంఘాలు పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా స్వయంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ విచారణ కమిటీ ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తుంది, ఎంతవరకు ఆ కార్మికులకు న్యాయం జరుగుతుంది అనేది అయితే మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
రాజు, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పటికే విచారణ కమిటీ విచారణ స్టార్ట్ చేసింది. అటుపక్క క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందుతుంది అంటున్నారు. క్రిటికల్ కండిషన్ లో ఇద్దరున్నట్టుగా తెలిసింది. దాంట్లో ఒకరు మరణించారంటున్నారు. మరొకరి హెల్త్ కండిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? వాస్తవంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలో జరిగినటువంటి ప్రమాద సంఘటన చాలా తీవ్రమైనది. ఎందుకంటే దాదాపు 2000 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఐరన్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా మీద పడడం. ఇప్పుడు అక్కడికక్కడే 5గురు అయితే 8 మంది సజీవ దహనం అయ్యాం. ఆ విజువల్ కూడా చూస్తే చాలా కళ్ళు చెమర్చిన పరిస్థితి. ఎందుకంటే ఆ సాధారణ ఉష్ణోగ్రతల్లోనే మనుషులు ఉండడం చాలా అసాధ్యం. అలాంటిది అంత తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆ లిక్విడ్ ఏదైతే పడిందో అది పడడంతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించి అందులో 6గురు అయితే గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి కూడా దాదాపు 80 నుంచి 90% కాలిన గాయాలతోనే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా బ్రతికే అవకాశాలు తక్కువ అని చెప్పి ఆ కార్మికులు దాని గురించి తెలియదు, అంటే ప్రమాద తీవ్రత గురించి తెలిసినటువంటి కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎంత మెరుగైన వైద్యం అందించినప్పటికీ కూడా కాలిన గాయాలతో బ్రతకడం అనేది అయితే అసాధ్యం. ఎందుకంటే ఒక్క నిమిషం రాజు, మనకి మరొకటి కూడా బ్రేకింగ్ అందుతోంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించబోతున్నారు ఆయన. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరికొద్దిసేపట్లోనే విశాఖ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది కదా రాజు. పర్మిషన్ ఇచ్చారా అక్కడ జగన్ పర్యటనకి, లేదంటే బాధితులను పరామర్శించడానికి? జగన్ టూర్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి? ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం కూడా ఎలాంటి ఆటంకాలు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 11 గంటలకి విశాఖ విమానాశ్రయానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా కూడా విశాఖ సిటీలో ఉన్నటువంటి MGM 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు అయితే పరామర్శించే అవకాశం ఉంది. అయితే తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఈ మరో క్షతగాత్రుడు మృతి చెందాడో ఆ వ్యక్తి కూడా అదే MGM హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికే వెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పర్యటనకు అయితే ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పొచ్చు. తర్వాత అక్కడి నుంచి కూడా 11 నుంచి 11:50 నుంచి 12:50 వరకు అంటే సుమారు గంట పాటు అక్కడే జగన్మోహన్ రెడ్డి బాధితులు పరామర్శించి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణలు చేస్తారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు, ప్రమాదానికి సంబంధించి కూడా తనగతంగా ఉన్నటువంటి ఆ సమాచారం ప్రకారం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ రేపే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి 12:50 వరకు 12:30 అయితే మీడియాతో మాట్లాడి అనంతరం అక్కడి నుంచి మరో 3 అయితే కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి 1:30 నుంచి 2 గంటల వరకు కూడా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో క్షతగాత్రులతో మాట్లాడి పరామర్శించి అనంతరం తిరిగి విజయవాడ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ షెడ్యూల్ ప్రకారం అయితే మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రానున్నారు. అయితే విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మరో మృతుల సంఖ్య మరొకరు పెరిగిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆసుపత్రి దగ్గర ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మరి కాసేపట్లో తేలనుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.